హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఈ క్లాస్లో మనము మ్యాక్రో అంటే ఏమిటి, అదేవిధంగా మ్యాక్రోను ఎలా రికార్డ్ చేయాలి, ఆ రికార్డ్ చేసిన మ్యాక్రోను ఎలా అప్లై చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. చూడండి, అసలు ఫస్ట్ మ్యాక్రో అంటే ఏ సిరీస్ ఆఫ్ కమాండ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ యు గ్రూప్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ కమాండ్ టు అకంప్లిష్ ఎ టాస్క్ ఆటోమేటికలీ. అంటే మనం ఏదైతే కమాండ్స్ను వన్ బై వన్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కమాండ్స్ను లేదా ఆ ఇన్స్ట్రక్షన్స్ను అన్నింటినీ కూడా గ్రూప్ చేసి, అంటే ఆ కమాండ్స్ అన్నింటినీ ఒక గ్రూప్గా చేసి సింగిల్ కమాండ్గా దాన్ని రికార్డ్ చేసి మనకు కావలసిన టైంలో దాన్ని ఆ మ్యాక్రోను, అదే ఆ సింగిల్ కమాండ్ ద్వారా ఆ మ్యాక్రోను అప్లై చేయవచ్చు. దీన్నే మ్యాక్రో అంటాము. చూడండి, ఇప్పుడు మ్యాక్రోను ఎలా రికార్డ్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. వ్యూ, ఈ వ్యూ మెనూలో మ్యాక్రోస్ అని ఉంటుంది. ఇక్కడ ఈ మ్యాక్రోస్లో రికార్డ్ మ్యాక్రో అని క్లిక్ చేస్తేనే మనకు ఇక్కడ మ్యాక్రో అనేది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయ్యే ముందు మనము మ్యాక్రోకి ఒక నేమ్ ఇవ్వాలి. ఇది వచ్చేసి మ్యాక్రో నేమ్ నేను టైప్ చేస్తున్నాను, శాంపిల్ మ్యాక్రో అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ కీబోర్డ్ ద్వారా లేదా బటన్ ద్వారా మనం రికార్డ్ చేయాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను కీబోర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. కీబోర్డ్ సెలెక్ట్ చేసినప్పుడు కీబోర్డ్ ద్వారా అంటే ఆ కమాండ్, మనం సింగిల్ కమాండ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ సింగిల్ కమాండ్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. చూడండి, ఇక్కడ అసైన్ చేయాలి. నేను Ctrl+Shift+G ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్ ద్వారా. అది ఇక్కడ ఆ కమాండ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా న్యూ షార్ట్ కట్ కీగా క్రియేట్ అవుతుంది. దీన్ని నేను అసైన్ చేయాలన్నమాట. అసైన్ చేస్తూనే మనకి ఈ బాక్స్లోకి వస్తుంది. ఇప్పుడు మనకు కమాండ్ అనేది, సింగిల్ కమాండ్ అనేది క్రియేట్ చేసాము. ఆ కమాండ్ ఇప్పుడు మనకు మ్యాక్రో అనేది ఈ కమాండ్ ద్వారా మనకు రికార్డ్ అవుతుంది. చూడండి, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు మౌస్ బటన్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ మ్యాక్రో అనేది ఇప్పుడు రికార్డ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మనం ఏదైతే కమాండ్స్ని వన్ బై వన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఆ కమాండ్స్ అన్నింటిని కూడా ఇప్పుడు ఇది రికార్డ్ చేసి గ్రూప్గా చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇప్పుడు వన్ బై వన్ కమాండ్స్ ఏంటేంటో ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఫాంట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫాంట్ కలర్, ఈ కలర్ ఇస్తున్నాను, బ్రౌన్ కలర్. అలాగే ఆ లెటర్స్కి నేను బోల్డ్ చేయాలనుకుంటున్నాను, అలాగే అండర్లైన్ చేయాలనుకుంటున్నాను, అలాగే ఇంక్రీజ్ ఫాంట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలరు బ్లూ కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఆ రికార్డ్ని స్టాప్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, వ్యూలో మ్యాక్రోస్లో స్టాప్ రికార్డింగ్. ఓకేనా? ఇప్పుడు మనకు ఆ రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయింది. చూడండి, ఒక మ్యాక్రో అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏమేమి కమాండ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో, అంటే కలర్ చేంజ్ చేసాం, బోల్డ్ చేసాం, అండర్లైన్ చేసాం, అదేవిధంగా ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేసాం. ఈ కమాండ్స్ అన్నింటినీ కూడా ఒక గ్రూప్గా చేసి సింగిల్ కమాండ్గా ఇప్పుడు మ్యాక్రో రూపంలో మనకు క్రియేట్ అయిందనమాట. ఆ మ్యాక్రోను ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి, మనం ఆ మ్యాక్రోకి ఒక షార్ట్ కట్ కీ ఇచ్చాము, కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ కీ ఇచ్చాము. చూడండి, అది ఆ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+Shift+G అనమాట. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఆ మొత్తాన్ని అప్లై చేయాలనుకుంటాను సింగిల్ కమాండ్ ద్వారా. Ctrl+Shift+G ప్రెస్ చేస్తున్నా. చూడండి, మొత్తం మనకు అప్లై అయింది. అంటే ఇక్కడ ఫాంట్ ఇంక్రీజ్ అయింది, 100 వచ్చేసింది. అదేవిధంగా కలర్ చేంజ్ అయింది, అండర్లైన్ వచ్చింది, అదేవిధంగా బోల్డ్ కూడా అయింది అనమాట. చూడండి, మొత్తానికి ఇది అప్లై అయింది సింగిల్ కమాండ్ ద్వారా. ఇది మ్యాక్రో వల్ల మనకు యూజ్ అనమాట. ఈ మ్యాక్రో ద్వారా మనకు కావాల్సిన కమాండ్స్ను వన్ బై వన్ మనం ఏ కమాండ్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో అవన్నిటిని గ్రూప్గా చేసి సింగిల్ కమాండ్ ద్వారా ఈ విధంగా అప్లై చేయవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఈ మ్యాక్రోను డిలీట్ చేయాలంటే కూడా చేయొచ్చు. చూడండి, వ్యూ కమాండ్లో మ్యాక్రోస్లో ఇప్పుడు వ్యూ మ్యాక్రోస్ అని ఉంటుంది. ఈ వ్యూ మ్యాక్రోస్ అంటే మనం ఏమైతే మ్యాక్రోస్ క్రియేట్ చేసామో ఆ మ్యాక్రోస్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ శాంపిల్ అనేది మనం క్రియేట్ చేసాము కాబట్టి ఇది ఒకటి చూపిస్తుంది. దీన్ని డిలీట్ చేయొచ్చు. చూడండి, శాంపిల్ సెలెక్ట్ చేశాను, డిలీట్ చేసామంటే ఇక్కడ మ్యాక్రోస్ ఏవి మనకి ఇప్పుడు రికార్డులో లేవన్నమాట. క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఇలా మనము మ్యాక్రోని క్రియేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయవచ్చు. మిగతా విషయాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
ఓకే బాయ్, థ్యాంక్ యూ.